మహిళలంటే గౌరవం లేదు, మహిళలకి రక్షణ లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఏ చోట చూసుకున్నా కూడా మహిళలకి గౌరవం గాని రక్షణ గాని లేకుండా పోతుంది. 2 రోజుల కిందట గుంటూరు టౌన్లో కృష్ణబాబు కాలనీలో మరి టీడీపీ సెక్రటరీ అయిన మల్లెల మూర్తి ఒక ఆడావిని నగ్నం చేసి ఆవిడ్ని కొట్టడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వచ్చి మరి దాదాపుగా 20 నిమిషాల పాటు. ఏంటో తెలుసా ఏ విషయం అనుకుంటున్నారు? ఒక ట్యాప్ వివాదం వల్ల ఆవిడ్ని ఆ విధంగా కొట్టడం అనేది నిజంగానే ఒక్కసారి మీరు చూడండి. ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి దాకా కార్యకర్తలు మమ్మల్ని ఏం చేస్తారులే, మమ్మల్ని ఎవరు ఏం కేసు పెడతారులే అని చెప్పి అహంకారంతో అహంకారం మదంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే పైన చెప్పేవాళ్ళు లేరు, కింద వాళ్ళు ఇష్టారాజ్యంగా మరి వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మరి అంబటి రాంబాబు గారు ఎక్స్ మినిస్టర్ గారు వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళ మీద పిట్టి కేసు పెట్టి వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అలాగే మరి టీఎంసీలో ఒక అధికారి మీద దాడి చేయడానికి వస్తే వాళ్ళ మీద అమృతరావు అనే వ్యక్తి దాడి చేయడానికి వస్తే తన మీద కూడా కేసు పెట్టి పిట్టి కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అలాగే ఈ రోజు కూడా ఏదో లోకేష్ గారు ఏదో కేసు ఫైల్ చేయండి మల్లెల మూర్తి మీద యాక్షన్ తీసుకోండి అని అంటున్నారు. ఇది కూడా మళ్ళీ అలాగే ఉంటుంది. ఎలా ఉంటే మళ్ళీ వెళ్తారు స్టేషన్కి, వాళ్ళ మీద కేసు పెడతారు, పిట్టి కేసు పెట్టి తనకి కూడా స్టేషన్ బెయిల్ ఇస్తారు. మరి అలాగా ఈ రోజు పాలన ఉంది. ఎవరు కూడా అడిగే వాళ్ళు లేరు, ఎవరు కూడా ప్రశ్నించే వాళ్ళు, ఎవరు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు. ఎందుకనంటే ఈ ప్రభుత్వానికి చుట్టాలుగా మారిన ఈ అధికారులు. మీరు చూసుకుంటే ఒక మహిళ మీద దాడి జరిగితే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఏం చేస్తున్నారు, అలాగే ఆ ప్రాంతంలోనే ఉన్న ఉమెన్ కమిషన్ శైలజ గారు ఏం చేస్తున్నారు, అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఒక లేడీనే మరి అనిత గారు ఏం చేస్తున్నారని చెప్పి ఒకసారి అడుగుతున్నాను. అలాగే దాదాపుగా గుంటూరు జిల్లాలోనే మరి 3 మినిస్టర్లు ఉన్నారు. అలాగే లోకేష్ గారు కానీ, లేకపోతే మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి గారు కానీ, అలాగే నాదళ్ల మనోహర్ గారు కానీ, ఇంతమంది మినిస్టర్లు ఉండి సీఎం గారు ఈ ప్రాంతంలో ఉండి మరి ఈ విధమైన ఘటన జరగటం నిజంగానే బాధాకరణం. మహిళా లోకం అంతా తల దించుకునే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియచేస్తూ